దేవుని మాటలను తీవ్రంగా తీసుకోవటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఎందుకు నచ్చాడు, సౌలు ఎందుకు నచ్చలా? దావీదుకి సౌలుకి ఒక్కటే తేడా. సౌలేమో దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుంటాడు, ఆయన దగ్గర ఉన్న దరిద్రం అది. దావీదు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటాడు. దేవుని మాటల్ని, దావీదును చంపుదామని వెంటాడుతున్నాడు సౌలు, తప్పించుకు తిరుగుతున్నాడు, కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాడు దావీదు. 2 సార్లు దావీదుకు చిక్కేటట్టు చేశాడు సౌలుని. తనను చంపాలనుకున్న వాడినే చంపే ఛాన్స్ 2 సార్లు వచ్చింది దావీదుకి. దావీదునే వెతకడానికి వచ్చి అరణ్యంలో పండుకున్నాడు సౌలు ఒక నైటు. వాళ్ళు అడవుల్లో తిరిగి తిరిగి ఆ సైనికులు కూడా సాలిపోయి మొత్తం నిద్రపోతున్నారు. దావీదు తన మేనల్లుడు ఇద్దరు కలిసి వచ్చారు. వస్తే అందరు నిద్రపోతున్నారు. సౌలు రాజా, నన్ను చంపడానికి వచ్చావా? ఇప్పుడు నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ నిద్రలోనే నీకు గొంతు కోస్తే ఏం చేస్తా అనుకుని ఆయన చేయలే పని. ఆయన వస్తువులు కొన్ని తీసుకొని పోతాడు. తీసుకొని దూరంగా పోయి కొండ ఎక్కి అప్పుడేస్తాడు కేక. సౌలుకు పరివారం కాపలాగా ఉన్న వాళ్ళని పిలుస్తాడు. ఒరే నిద్రమోహళ్ళారా, ఇంతేనంటారా రాజును కాపలా కాసేది? ఇంతేనంటారా రాజుకు ప్రొటెక్షన్ ఇచ్చేది? ఖచ్చితంగా మీరు మరణపాత్రులు. ఎందుకంటే మీరు క్రమంగా రాజును కాయలేదు. అనగానే వెంటనే సౌలు లేచి, దావీదా నాయనా, ఈ స్వరం నీదేనా అంటాడు. దావీదు, రాజా నువ్వెందుకు నన్ను ధరుముతున్నావు? నీ పక్షాన, ఇశ్రాయేలు పక్షాన గొల్యాతు మీదికి పోయి వాడిని గాజేసి నీకు జయం తీసుకొచ్చా. నీకు రాజ్యానికి మేలే చేశా కానీ కీడు చేయలా. మిన్నల్లి లాంటోడిని, ఒక చిన్న పిట్ట పక్షి లాంటోడిని. నువ్వు రాజువి, నేను ఒక పిట్ట లాంటోడిని, నన్ను ధరుముతావా నువ్వు? ఏమయ్యా, ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను, ఆయనను యెహోవా అభిషేకించిన వాని ముట్టకూడదని నేను నిన్ను ముట్టలేదన్నాడు. దేవుని వాక్యం నాకు తెలుసు, వాక్యములో ఉంది యెహోవా అభిషేకించిన వాని ముట్టకూడదని. ఆ మాట నేను తీవ్రంగా తీసుకోకపోతే నిన్ను గాజేసేవాడిని. ఎందుకంటే నా ప్రాణం తీయటానికి వెతుకుతున్నావు కనుక నువ్వు నా ప్రాణ శత్రువువి. కాబట్టి శత్రుశేషం. దేవుని వాక్యం ఒప్పుకోలా, అభిషిక్తుని ముట్టొద్దని ఉంది కనుక నిన్ను ముట్టలేదు. ఇదిగో నీ వస్తువులు నా దగ్గర ఉన్నాయంటే సౌలుకు మైండ్ పోయింది. నిజంగానే చూస్తే ఆయన వస్తువులు ఆయన దగ్గర ఉండవు. చూడు రాజా, నీ ఫలానా ఈట నీ దగ్గర ఉందేమో చూడు, నీళ్ల తిత్తి నీ దగ్గర ఉందేమో చూడు, ఇవి ఇక్కడ ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళా. నీ దాకా వచ్చినోడిని నీ గొంతు కొయ్యలేనా? కానీ దేవుని వాక్యం నేను తీవ్రంగా తీసుకున్నా, నా దేవుడే నీకు నాకు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అన్నాడు. నేను దేవుని వాక్యానికి భయపడ్డా, నా పక్షం దేవుడు తీసుకుంటాడు. నువ్వు దేవుని వాక్యాన్ని భయపడట్లా, వాక్యాన్ని మీరు అడుగులేస్తున్నావు, జాగ్రత్త. దేవుడు పూనుకుంటాడు, దేవుడు జడ్జి చేస్తాడు, బలవుతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు సౌలు అంటాడు, నాయనా దావీదా, నువ్వు నాకంటే నీతిమంతుడు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నీవు రాజు అవుతావు అంటాడు. అట్లా 2 సార్లు సౌలుని దావీదు చేతికి అప్పగించిన. ఒకసారి అయితే అభిషేక్ అంటాడు, నువ్వు ఒకసారి ఛాన్స్ ఇచ్చిన ఈ దరిద్రుడు మళ్ళా నీ ప్రాణం తీయటానికి వచ్చాడు, వీడిని ఎందుకు వదిలిపెట్టాలి? నువ్వు అను, తలా మొండె వేరు చేస్తా అంటాడు. తల తీసేస్తా. అప్పుడు కూడా అభిషేక్ ఆపుతాడు. అతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు. అభిషేకం పొందిన వాడిని చంపిన పాపం మనకెందుకు? దేవుని వాక్యం ఒప్పుకోదు, అభిషిక్తుల్ని ముట్టొద్దు అని వాక్యం. కాబట్టి దేవుడే అతనికి తీర్పు తీరుస్తాడు. దేవుడి ఉగ్రత వాని మీదకి వచ్చి యుద్ధంలో చేస్తామో తెగులతో చేస్తామో ఏదో అవుతుంది వాడికి. నేను మాత్రం ఆ పాపం కట్టుకోను, నాకొద్దు, అభిషేకించిన ముట్టొద్దు నేను, అంతే నడు అని వెళ్ళిపోతాడు. మళ్ళీ దూరంగా పోయి కొండెక్కుతాడు.
మళ్ళీ తిడతాడు సైన్యం, ఏరా ఇంతేనా కాపలా కాసేది? వాళ్ళు లెగుస్తారు, రాజు నిద్రపోతున్నాడు, ఎవడరా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? రాజు కాదురా, మీరు నిద్రపోతున్నారు. దరిద్రులారా, ఇంతేనంటారా రాజు ప్రాణాన్ని కాపాడేది? అంటే మళ్ళీ ఆయన లేపుతాడు, నాయనా దావీదా ఈ స్వరం నీదేననుకుంటా. దావీదు కనపడ్డప్పుడల్లా నాయనా దావీదు అంటాడు, కనపడినప్పుడేమో చంపడానికి దేవులాడుతూ ఉంటాడు. కొంతమంది మనుషులు అంతే, నువ్వు ఎదురు పడ్డప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు, నువ్వు అవతలి పోగానే మళ్ళీ గుంటలు తీయటంటే చేస్తూ ఉంటారు. ఇక నీ గురించి ప్రచారాలు చేస్తూ ఉంటారు. సౌళ్ళు అనమాట, సౌళ్ళు. ఆ సైకాలజీ అలా ఉంటుంది. నువ్వు కనపడ్డప్పుడు సిస్టర్ బాగున్నా, వందనాలు సిస్టర్ అంటా ఉంటా. అవతలి బాగానే మళ్ళీ ఈ సిస్టర్ మీద 14 మాటలు కల్పిస్తూ ఉంటా. ఈ దరిద్రం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు సౌళ్ళే. రాజా, చిన్న పక్షిలాంటోనే నన్ను ధరుతున్నావు, ఇదిగో ఈ మారు కూడా యెహోవా నేను నా చేతికి అప్పగించాను. యెహోవా అభిషేకించిన వాడిని ముట్టకూడదని నేను నిన్ను ముట్టలేదు, ఇదిగో నీ వస్త్రపు చెంగు కోసుకొచ్చాను చూడు, చూసుకోమన్నాడు. చూస్తే వస్త్రపు చెంగు కోసి ఉంటుంది, అదే దావీదు చేతిలో ఉంటుంది. నాయనా దావీదా, ఈ మారు కూడా నీవు నీతిమంతుడివే, నీ వాక్యాన్ని గౌరవించావు, దేవుని మాటను సీరియస్గా తీసుకున్నావు, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అంటాడు. తన ప్రాణం తీయటానికి వచ్చిన సౌలు చేత 2 సార్లు ఆశీర్వాదం పొందినటువంటి వాడు దావీదంటే దేన్ని బట్టి పొందాడు తెలుసా? దేవుని మాటను తీవ్రంగా తీసుకోవటం వల్ల. చివరికి ఏమైందో మీకు తెలుసు, నిజంగానే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు, దావీదును రాజుని చేస్తాడు, సౌలు యుద్ధములో హతుడయ్యేటట్టు చేస్తాడు. ఇక్కడ మీకు ఏం అర్థం కావాలని చెప్పానంటే, దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. దేవుని మాటల్ని బేఖాతరు చేసి ఎన్ని చేసినా దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో మీకు ఏం అర్థం కావాలంటే, దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు అని దేవుడు చెప్తే కొంతమంది ఆ మాటలు తీవ్రంగా తీసుకోరు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవాలి. తీసుకోపోతే రక్షణ కోల్పోతావు, పరలోకానికి రావు, నరకానికి పోతావు. ఇందాక నీ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రభు బల్లలో చేయేశారు, యేసు శరీర రక్తాల్లో చేయేశారు, కానీ నువ్వు కింద కూర్చున్నావు. నీకు ఇవ్వాల బల్ల? ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా పాపాలు కడుక్కోలా, పాపిగానే ఉన్నావు. అవి కడుక్కుని పరిశుద్ధపరచబడితే అప్పుడు నీకు కూడా ఆయన శరీర రక్తాలు వస్తాయి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నమాట అప్పుడు నెరవేరిద్ది. ఆయన శరీర రక్తాల్లో నీవు నేను పాలివారం కావాలంటే ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. ఎంతమందికి అర్థమైంది? నువ్వు అది చేయకుండా ఇక మిగిలిన ఎన్ని చేసినా కుదరదు. బలులు అర్పించుట కంటే సమీపించి మాట వినుట, చెప్పండి అందరూ, శ్రేష్టం. కాబట్టి దేవుని మాటల విషయములో మనం తీవ్రంగా ఉండాలి. దేవుని మాటలు నెరవేర్చే విషయంలో మనం తీవ్రంగా ఉండాలి. అర్థమైందా మీకు?